ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఎస్వీఎస్ అప్పలరాజు జన్మదిన వేడుకలు సోమవారం అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి ఎస్వీఎస్ స్వగృహం అభిమానుల రాకతో కోలాహలంగా మారింది. పలువురు ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు స్వయంగా విచ్చేసి అప్పలరాజును కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సేవా కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనాలతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ కు ఆయన అభిమాని, జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ వైభోగుల కొండబాబు యాదవ్ ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి స్వయంగా విచ్చేసిన ఎస్వీఎస్ అప్పలరాజు పేదలకు స్వహస్తాలతో భోజనం వడ్డించారు. 600 మంది పేదలు అన్నదాన కార్యక్రమంతో పాటు ఉదయం 300 మందికి అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు. ప్రజలతో మమేకమై సేవ చేయడమే తన లక్ష్యమని అప్పలరాజు తెలిపారు. జేవిఆర్ అపార్ట్మెంట్ వద్ద జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈను మణిబాబు ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ బీసీ నేత రమణ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఎస్వీఎస్ అప్పలరాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జగ్గంపేట క్షత్రియ పరిషత్ ఫంక్షన్ హాల్లో అభిమానులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలకు జగ్గంపేట శాసనసభ్యుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఎస్వీఎస్ అప్పలరాజుకు ఆశీస్సులు అందజేశారు. Happy birthday to జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, ఎస్వీఎస్ అప్పలరాజు గారి నాయకత్వం. శుభాకాంక్షలు చెప్పండి. తెలుగుదేశం పార్టీలో అత్యున్నత రాజకీయ పదవి పొందాలని జగ్గంపేట నాయకుడు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎస్వీఎస్ అప్పలరాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనాలు ఫ్రీ అండి. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయొద్దు. భోజనం చేయవలసి మరి పొందుతున్న వారి శుభాకాంక్షలు చెప్పండి.
పడ్డాయి. చిన్న ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.